దొర ఇంకాడి దొర ఆడ కూతురు మింగేగంద మిగిలిన మనగాడే మా దొర దొరకు బిడ్డుండే గంద ఆ అమ్మి దొర కాదు దొర మన దేశి పుట్టుక అగ్గిరాముడు వెళ్ళే బతికి కడాల గాజుల చేతి కింద కత్తి పట్టమంటవా ఏమల్లమయ్యా దండుకు తల పోయింది తల వచ్చింది నువ్వు అవునంటవా నువ్వే మా దొర వెనకడ బతికే బతుకుదావు ఏమంటావు వెనకడ బతికే బతుకుతావు అయితే గట్టెక్కుతారా కట్టి వేసింది నా మీద కాదురా మిమ్మల్ని కాలదని తరివేసుకోవడం మీద గురువులయ్యో నన్ను తరవడం అమ్మికి తరమా ఉండేది కానీ అయ్యో అప్పటికి తప్పుకొచ్చినాను గాని నా తంటా ముందున్నది దాని తిప్పుల ముందుండయి ఉనుకట్టనిచ్చానా అంతటి మనగాడివి నేను నీకు తోడుంటే అగ్గి మీద గుగ్గులు వేసినట్టే కదా అతనే గురువులయ్యా మరి ఈడికొచ్చి వేళ నీ నీడలుందామని నాకేం నీడలేదు కదా నేనుండగా నీకు తక్కువ ఏమిటి కదా తక్కువ కాదు చిక్కెక్కకపోయే కదా అందుకు మన మంత్రం ఉంది కదా చూసుకో రేపి పాటి పిల్లను నీ పాదాల ముందు పడేస్తాను కదా తప్పరైతే నీ కత్తితో నీ నుడుచుకుని నన్నుడు అవులేస్తా గురువులయ్యా ఆడకూతుని చూసాట బెదిరిపోతారే మళ్ళీ చూడపోతే మాలా మనగాళ్ళు ఏమిటా పరకాయని చూస్తాం ఎరికలా నేనెప్పటి మనిషినే మీ దండోడి చిలకనే కోట పట్టంగానే మచ్చికైతేనే అప్పుడే మర్చిపోయావా అనుకోవచ్చు మామ ఎప్పటికీ మరవలే చిలక ఎదురవంగానే యాదకొచ్చిన అవు నువ్వే రా నా నీడకురా అమ్మో నేనున్నా నే నీడనే ఉంటే నీ నీడనే ఉంటే నీ దొరకంట పడితే చిక్కేనే ఆ సిక్కు నేనిప్పుతా అయినా ఇంతోటి మొనగాడికి ఆ దొరంటే అంత హడులేలా నాకా మరి నాక ఇదిగో మామ నీ రొట్టె విరిగి నేతిలో పడాలంటే నే చెప్పినట్టు చెయ్యి నన్ను నీ దొరకంట పడి ఆడి పాడి కుసాలు చేస్తా ఎప్పుడు నా కాడనే ఉండు అనిపించుకుంటా వీలు సాలు చూసి నిన్ను స్వర్గానికి ఎత్తాలే మామ అవునా చిలక రా దొరకాడికి పోదాం రా మేక నువ్వా బాక ఈ మూకులోకి ఎందుకు వచ్చేవే కోక నిన్ను చూడకుండా ఉండలేక విమలమ్మ నువ్వేమైపోయావో కనుక్కోరమ్మన్నది అనుకున్నంత అయ్యావు
ఇంత కలిసిపోయినావా గజపతి? కలిసిమెలిసి వీళ్ళకి పంగనామాలు పెడుతున్నానే మామా. ఏంటి అక్కడి నుంచి చీలొచ్చి ఇక్కడ చిందులు చెప్తున్నాడు. నేను ఇక్కడ చుట్టూ పెట్టాను. నువ్వు వెళ్ళి ఆశ్రమంలో జాగ్రత్తగా ఉండు. భద్రం గజపతి. భయం లేదే బాబు. ఏమైపోతావో బాకా. చూస్తావుగా నా ఢాకా. మంచి చెప్పులనే. శకునాలు పాటించినట్టు సఖ్యత కూడా పాటిస్తే ఏలిన వారి విత్తలు వీయటానికి దయచేశారా? మర్యాదను గుర్తించి ఈ దీనురాలను కరుణించమని మనం చేయడానికి వచ్చాను. జయ, కోరి మా సీమకొచ్చాం. కంటపడగానే ఈ కన్య మనసు కైవసం చేసుకున్నాం. నా ఆశ అడియాస చేయకు. తండ్రి మాట ధిక్కరించి నిన్ను మా కోటకు ఆహ్వానించాం. అనర్థానికి లోనైనాను. నన్ను నా దిక్కుమాన్న దాన్ని చేసి ఆ గజ దొంగ కూతుర్ని ఆదరించడమేనా నీ నీతి? నా జీవితం నాశనం చేయకు జయ. శ్రీదేవి, నీవెంతటి అవ్వేకమంతురాలు అనుకోలేదు. నేను నిన్ను ఎన్నడూ ఏ విధమైన ఆశ కలిగించలేదు. మనసిన కన్యను చేపట్టరాదని ఆజ్ఞాపించటానికి తామెవరు మహారాణి? ఆ గజ దొంగ కూతురు నీ వంటి స్వార్థలు కాదు గనుకనే మరి బ్రతికి బయటపడగలిగారు, గడిచి గద్దెక్కగలిగారు. ఆమె ఔదార్యాన్ని మరిచిపోయారా? అతిథుల్ని బలవంతపరిచి పరిణయం ఆడదామనుకున్నారా? అసంభవం. వెర్రి ఊహలు కట్టిపెట్టండి. మా దారికి అడ్డు తొలగండి. ఈ వారిని వేడుకునేది శ్రీదేవి కాదు, మహారాణి. కలుసుకుంటే కొనసాగందే ఉంది. కానివ్వండి. తాము సర్వస్వతంత్రులు. ఆజ్ఞాపించగలమా? అడ్డు పెట్టగలమా? ఏమిటి బాధ? నా బ్రతికే బాధ. అదేమిటండి? నా ఆశలన్నీ కూలిపోయా. కసనవాడు కాలదల్లాడు. ఏం చూసుకుని బ్రతకను, ఏ సుఖం కోసం బ్రతకను. ఆవేశంలో ఔచిత్యాన్ని మర్చిపోతున్నా. ఆ గజనుండ కూతురు ఔదార్యమే నిన్ను నన్ను బ్రతికించింది, నిన్ను గద్దెక్కించింది. ఆహా, ఎంత ఔదార్యం! ధనాన్ని నాకిచ్చి నా ప్రాణధనం హరించింది. ఐశ్వర్యాన్ని నా గిరాటేసి నా అదృష్టాన్ని దోచుకుంది. జయచంద్రుడు తన వాడి చేసుకుంది.